మీలో ఎంతమందికి రెగ్యులర్ గా జామకాయని తినే అలవాటు ఉంది? అలా రెగ్యులర్ గా జామకాయని తినే అలవాటు కనుక మీకు ఉండుంటే ఆ యమధర్మరాజు కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. చిచ్చు పెట్టాడు కదా, ఇప్పుడు చూపించద వాడికి నా బంబోడ జంప. పూర్మెన్ ఫ్రూట్ గా పిలువబడే ఈ జామకాయ వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? జామకాయలో ఉండేటువంటి లైకోఫిన్ అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ మనలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ లైకోఫిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ మనలో బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తూ మనకు చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. జామకాయలో ఉండేటువంటి ఫైబర్ మన బాడీలో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జామకాయలో ఉండేటువంటి విటమిన్ సి మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని బలపరుస్తుంది. అందువలన ఈ జామకాయల్ని ఎవరైతే రెగ్యులర్ గా తింటారో వాళ్ళకి జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్స్ లాంటివి అంత త్వరగా దరిచేరవు. జామకాయలో ఉండేటువంటి బేటా కెరోటిన్ అనేటువంటి ఒక రకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ మన యొక్క స్కిన్ గ్లోన్ పెంచుతుంది. ఈ జామకాయలో ఉండేటువంటి హై లెవెల్ పొటాషియం మన యొక్క హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. జామకాయలో ఉండేటువంటి విటమిన్ ఏ మన యొక్క ఐ హెల్త్ కి చాలా మంచిది. ప్రెగ్నెంట్ తో ఉండేటువంటి అమ్మాయిలకు ఈ జామకాయ అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే ఈ జామకాయలో ఉండేటువంటి ఫోలిక్ యాసిడ్ అనేది ఫేటల్ డెవలప్మెంట్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. జామకాయలో ఉండేటువంటి విటమిన్ B3 మరియు B6 అనేవి మన యొక్క బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అంతేకాదు ఈ జామకాయల్లో అరటిపండు కంటే 10 రెట్లు ఎక్కువగా పొటాషియం, ఆరెంజ్ కంటే 4 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. మన పూర్వీకుల్లో కూడా అంత స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండడానికి కూడా కారణం ఈ జామకాయలు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి యాపిల్స్ తినే కంటే మన పెరట్లో మనకు అందుబాటులో ఉండేటువంటి ఈ జామకాయని తినడం చాలా బెటర్.